కొమురం భీం జిల్లా రెబ్బన మండల ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట జాతీయ రహదారి రోడ్డుపై బైఠాయించి యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, నెల రోజుల క్రితం యూరియా బస్తాల కోసం ఇచ్చినటువంటి టోకెన్లకు యూరియా అందించకుండా అధికారులు ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తున్నారని అన్నారు. నేడు ఒక లారీ లోడ్ యూరియా రాగా ఆ యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా సహకార సంఘం సీఈఓ తనకు పని ఉందని బయటికి వెళ్లిపోవడంతో రైతులు అసహనానికి గురయ్యారు. నెల రోజులపాటు కార్యాలయం చుట్టూ తిరిగిన కూడా యూరియా అందించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఒకపక్క పంటలు నష్టపోతుంటే పనులు వదిలేసుకుని కార్యాలయాల చుట్టూ తిరిగిన ఒక యూరియా బస్తా కూడా అందించడం లేదని రైతులు వాపోతున్నారు. వచ్చిన యూరియాను సైతం పంపిణీ చేయకుండా అధికారులు రైతుల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నారని వాపోయారు. రైతులు పిచ్చోళ్ళు అనుకుంటారు అందరూ సీదా ఇయ్యాను మరి మా వల్ల కాదు వాళ్ళని చప్పుడు వాళ్ళ కోసం మేము చేస్తామా ఆ కోసం వాళ్ళు బతుకుతాను. నాది గోరేటి గ్రామము. నా పేరు బాబురావు. నేను యూరియా కోసం వచ్చిన పొద్దున ఇక్కడ ఈ యూరియా బండి ఒక లోడ్ వచ్చింది. ఒక లోడ్ వస్తే దానికోసం ఈరోజు పంచమంటే రైతులందరూ రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు వస్తున్నారు. యూరియా కావాలి. యూరియా కోసం మేము పొద్దున వచ్చినాము. పొద్దున వస్తే ఒక లోడ్ వచ్చింది. ఒక లోడ్ వస్తే ఈరోజు సీఓ సార్ మాకేదో మీటింగ్ ఉన్నదని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ మీటింగ్ వల్ల ఇక్కడ రైతులందరూ కోపానికి వచ్చి ధర్నా చేస్తున్నాం.